హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రేమ్. గత వారం రోజుల నుంచి అంటే ఈ మనం డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లు విజిట్ చేయడం ఏంటి, లేదా నాకున్న గత 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ చూడడం, నా ఫ్రెండ్స్ని చూడడం, ఫ్యామిలీ మెంబర్స్ చూడడం, అందరం కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడం, ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడం, ఇలా వివిధ రకాల ప్రయాణాలను, వివిధ రకాల సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ చూస్తూ వచ్చాను. నాకు కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం, ఒక ఒక మంచి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది నాకు ఒకరు చెప్తేనే నాకు తెలిసింది హౌ ఇట్ ఈస్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్ అని. అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, బాగా చదువుకున్నోడికి ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, తెలివైనోడికి ఉద్యోగాలు ఉంటాయి, కష్టపడేవాడికి ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఎక్కడో ఒక అమాయకుడు ఉంటాడు, నీలాంటివాడో నాలాంటివాడో. మనం అంతా కూడా ఒక లాస్ట్ మైల్ స్టూడెంట్ బ్యాచ్. ఎవరో ఒకరు ఏదో ఒకటి మనకి చెప్తూ ఉండాలి. మనకి ఎక్కువ చేయలేమని కాదు, కానీ ఎక్కడో ఒక భయం. ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తాడా, బాగా చెప్పడా, లేకపోతే ఏం కావాలి ఏంటి అనే మన డౌట్లే, మన సందేహాలే ఇన్ని వేల కోట్ల బిజినెస్కి ఆస్కారాన్ని ఇస్తుంది. నేను నీకు ఏమంటున్నానంటే, ఇదేమి కూరగాయల సంత కాదు, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూట్ బాగోదు అనేది. ఇక్కడ ఇన్స్టిట్యూట్లు నీకు ఏం చెప్తున్నాయి, ఏం చెప్పవు అనేది పక్కన పెడితే, కంపారిజన్ పక్కన పెడితే, ఏదైనా నువ్వు నేర్చుకోవాల్సిందే కదా. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? నీకు నీకు తెలియని ఒక టెక్నాలజీయో, తెలియని విషయాన్నో నీకు చెప్తాడు. ఆ చెప్పే వేలో ఒక్కొక్కరు వేగా చెప్తారు. అందరూ నువ్వు ఫీజు కట్టే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా నీకు టెక్నాలజీ అనేది లేదా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీ కాలేజీలే తీసుకురాలేని ప్లేస్మెంట్లు ఒక ఇన్స్టిట్యూట్ ఎలా తీసుకురాగలుగుతుంది? అయినా కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఓకే, ఒక వాళ్ళు రెంట్లు పే చేసుకుంటారు. ఎక్కడైనా ప్రతి రంగంలో కూడా ఒక ఫ్రాడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రాడ్లోంచి మనం బయటపడాలి. నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే, ఎక్కువ క్వశ్చన్స్ వేసుకోవద్దు, ఎక్కువ కంగారు పడకు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు, మంచిగా స్కిల్ నేర్చుకో. స్కిల్ నేర్చుకున్నావు అంటే ఒక ప్రోగ్రామింగ్నో లేకపోతే మరొక, అదే స్కిల్ అంటే ఓన్లీ ఐటీ ఒకటే కాదు కదా. ఆటోకేడ్ ఉంటుంది, కోర్ టెక్నాలజీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఏదైనా ఎనీ వన్. ఒక ట్రైనర్ అనే కూడా ఏం చేస్తాడు, నీకు జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తారు. నువ్వు అక్కడి నుంచి నీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒక క్వశ్చన్తో ఉండి ఎవడో కూడా నీ కోసం పనిచేయడానికి లేడు మిత్రమా. నీకు నువ్వే పని చేయాలి. ఆ పని చేసే క్రమంలో గట్టిగా కష్టపడు. ఏ విధంగా కష్టపడు? ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్లేస్మెంట్ ఇస్తారా, ప్రాజెక్ట్ చేయిస్తారా, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్లు అడుగు, తప్పేం కాదు. కానీ నువ్వు ఎన్ని చేయగలుగుతావా? నువ్వు అన్ని రోజుకి ఎన్ని గంటలు నువ్వు కష్టపడాలనుకుంటున్నావు? లేదా ఇన్స్టిట్యూట్ నువ్వు జాబ్ ఇస్తారా అని కాదు, నాకు నువ్వు స్కిల్ నేర్పిస్తారా, నేను 100% కోడింగ్ రాయగలగాలి, లేదా డిజైన్ చేయగలగాలి, లేదా నేను స్పోర్ట్స్ బాగా ఆడగలగాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు స్కిల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావో ఖచ్చితంగా జాబ్ నేను ఫాలో అవుతుంది. నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తుంటావు, వాళ్ళు అందంగా నీట్గా నిన్ను మాయ చేయడానికో, లేకపోతే నిన్ను మాయ అంటే మాయ కాదు, సారీ, ఇది కన్విన్స్ చేయాలి కదా. నేను నీ మైండ్ సెట్ తగ్గట్లు వాళ్ళు నేను కన్విన్స్ చేయడానికి వాళ్ళు కొన్ని ఫేక్ ప్రామిసెస్ చేయొచ్చు, గుడ్ ప్రామిస్ చేయొచ్చు, కేవలం నీ వల్లే. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అడగాలి, సార్ మీ దగ్గర కోర్స్ ఏం చెప్తున్నారు, పైథానా, జావానా, ఓకే సిలబస్ చెప్పండి, తీసుకుంటారు ఫ్యాకల్టీ ఎవరు, ఎక్స్పీరియన్స్ ఎంత, అక్కడ ఏమైనా పాత బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటే అడుగుతారు. ఓకే, నీకు అన్నీ నచ్చి జాయిన్ అవ్వు. ఓకేనా? ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలను తీసేస్తున్నాయి. ఒక చిన్న ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా నువ్వు దెబ్బతింటుంది నీ వల్ల. వాళ్ళు పని చేయించుకో, నీ పని నువ్వు చేయి. కష్టపడు. 2-3 బ్యాచ్లో కూర్చుంటానండి, నాకు ఒక బ్యాచ్లో కూర్చుంటే రాదు, నేను ఒక 2-3 బ్యాచెస్లో నాకు అవకాశాలు ఇవ్వని అడుగు. ఆ ఇన్స్టిట్యూట్ ఒప్పుకుంటుంది మ్యాక్సిమం. వెళ్ళు, ఫస్ట్ స్కిల్ నేర్చుకో. ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ను వాడు. జాబ్ కోసం నువ్వు ప్లాట్ఫామ్లు ఉన్నాయి, నీకు నౌకరీ ఉంది, లింక్డ్ఇన్ ఉన్నాయి, బొచ్చుడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి. యూ షుడ్ అప్లై ఫర్ జాబ్స్. ఓకే, అప్లై చేయడం రాలేదు, ఎలా అప్లై చేయాలో నేర్చుకో. నువ్వు నీకే ఫ్రస్ట్రేషన్ అయిపోయి నీలో నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ క్వశ్చన్స్ తోటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటూ, నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు సింపుల్, మనం రీసెంట్గా ఒకరితో మాట్లాడితే ఆ అమ్మాయికి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. 0 ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సార్ ఫ్రెషర్స్ జాబ్స్ లేవు అన్నారు. ఓకే, 1 year తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న జాబుల్లో మినిమం 2 years ఉండాలన్న. ఓకే, ఎప్పుడు కూడా జాబ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిదే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సింది నువ్వే. ఎంతో మందికి జాబ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తాయి. కష్టపడడం అంటే స్కిల్ నేర్చుకుంటారు, కొంతమంది లక్ ఉండొచ్చు, లక్ ఉండకపోవచ్చు, కానీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా సక్సెడ్ చేస్తుంది. ఎంత తక్కువ క్వశ్చన్లు వేసుకొని అంత ఎక్కువ కష్టపడితే జీవితంలో
మీరే పని చేసుకోవాలి, మీ స్కిల్ మీరే నేర్చుకోవాలి. మీ కోర్స్ ఫీజు మీరు కట్టినా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వే ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంత ఇన్స్టిట్యూట్లు ఏ దేశంలో ఉంటాయో ఉండవో మనకు తెలియదు, కానీ మన దేశంలో ఉన్నాయి లక్కీకి. అట్లా మనం బ్రతికించుకోవాలి. తక్కువ ఫీజులో కొన్ని లక్షలు సంపాదించుకునే అవకాశం పాటు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరకంటారా, దొరుకుతాయి. కానీ వాళ్ళకి కొంత ఫ్యాషన్ ఉండొచ్చు. మేబీ ఎండ్ గోల్ ఒక రెవెన్యూ అనేది ఎవరికైనా ఉండాలి కదా. ఆ రెవెన్యూ అనేది వాళ్ళు చూసుకోవాలి. ముందైతే ఫ్యాషన్ ఉండాలి కదా, అందరూ టీచింగ్ చేయలేం కదా. వాళ్ళు టీచింగ్ అంటే ఒక 2-3 గంటలు స్టాండింగ్ నించొని పాపం లైక్ కొన్నిసార్లు వాటర్ కూడా ఇస్తుంది, మధ్యలో తాగలేరు. వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే గొంతు నొప్పి అన్నేసి గంటలు 5-6 క్లాసులు చెప్తూనే ఉంటారు. అవన్నీ ఎవరి కోసం? మన కోసమే కదా. నువ్వు వాళ్ళని స్కిల్ మీద దృష్టి పెట్టు, నువ్వు స్కిల్ నేర్చుకో. నువ్వు ఎవరైనా నిన్ను వచ్చి పైతాను నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు, నేను చెప్తానన్న విధంగా నువ్వు తయారయ్యగలిగితే 3-4 నెలల్లో నీకు ఎవరైనా ఎందుకు ఎవరు ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తారు. నేను నీకు ఈ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, కన్ఫ్యూజన్ తగ్గించుకో. ఫోకస్ ఆన్ ది స్కిల్, అంటే మ్యాటర్ అంటారు చూసావా, ఆ మ్యాటర్ ఇంక్రీజ్ చేయి. నీకు ఒకవేళ అది ఎలా నేర్చుకోవాలి, ఏ అప్రోచ్లో వెళ్ళాలి అనేది నీ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రక్టర్స్ చెప్తారు. అక్కడ ఉండే జూనియర్ లెక్చరర్స్ టీం కానీ ఎవరు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇస్తారు. జాబ్ అనేది ఇన్స్టిట్యూట్లో ఇవ్వవు, నువ్వు సంపాదించుకోవాలి. జాబ్ మీద కంపేర్ చేసుకొని ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ చేసుకో. కొన్ని ఇన్స్టిట్యూట్లకి వస్తాయి ప్లేస్మెంట్స్ అవి అని, అది ఇన్స్టిట్యూట్ వాళ్ళ అప్రోచ్ ఉంటుంది. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా మినిమంగా అయితే స్కిల్ అయితే నేర్పుతారు. ఆ నేర్పించేదాన్ని బలంగా నేర్చుకో, కష్టపడు, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ఓకేనా. ఇన్స్టిట్యూట్లో మాత్రం తక్కువగా చూడకు. ఓకేనా. థ్యాంక్ యూ.